#AskDrJohnArts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. విజయ్ కుమార్, డిహెచ్టీ ఇన్ఫ్లుయెన్స్ మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 25 or 30 or 35 అండ్ అబౌవ్. డిహెచ్టీ అంటే డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ మన బాడీ మీద ఎంతవరకు ఉంటుంది, ప్రత్యేకించి తల అండ్ ఆ హెయిర్ లాస్ మీద అనేది మీ ఉద్దేశం. ఈ క్వశ్చన్ అర్థం కాని వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరికైతే బట్టతల వస్తుందో, వంశపారంపర్యంగా వచ్చే బట్టతల, అలాంటి బట్టతలు రావడంలో ప్రధాన కారణం అనేటువంటిది డిహెచ్టీ అనమాట. అంటే మన బాడీలో ఉండే డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్. సో ఇప్పుడు మీరు అడుగుతున్నది ఈ హార్మోన్ ఏ వయసు వరకు పనిచేస్తుంది? 25 సంవత్సరాల, 30 సంవత్సరాలు, లేదా 30 సంవత్సరాలు, ఇంకా అంతకంటే ఎక్కువనా అని. నిజానికి ఈ నంబర్ మనం కరెక్ట్గా చెప్పలేము. ఇది యూజువల్గా ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతుంది. మీరు కనుక గమనించినట్లయితే ఒక ఫ్యామిలీలో, అంటే ఒక ఫాదర్ సన్ని గమనించండి, వాళ్ళిద్దరికీ ఏదో ఒక పార్ట్ సేమ్గా వచ్చి ఉంటుంది. అంటే ఫాదర్కి ముక్కు ఉన్నట్లే సేమ్ కొడుకు కూడా ముక్కు రావడం కానీ, లేకపోతే మదర్కి ఐస్ ఉన్నట్లే కూతురు కూడా సేమ్ అటువంటి కళ్ళే రావడం కానీ. సో నేను చెప్పే ఉద్దేశం, పోలికలు ఎలాగైతే సేమ్గా వస్తాయో అలాగే బట్టతల కూడా ఆల్మోస్ట్ అటువంటి సిచ్యువేషన్నే ఫాలో అవుతుంది. సపోజ్ మీ ఫ్యామిలీలో, అంటే మీ నాన్నగారికి కావచ్చు, లేదా మీ మదర్ సైడ్ మామయ్యలకు కావచ్చు, బట్టతలు అనేటువంటిది ఓన్లీ ఇంతవరకే వచ్చింది, దీని తర్వాత బట్టతలు రాలేదు అనుకుందాం. అంటే 30-35 ఇయర్స్ కల్లా ఇక్కడ వరకు బట్టతలు వచ్చేసింది, అండ్ ఈ జుట్టు మాత్రం ఇంక అసలు పోలేదు లైఫ్ లాంగ్. అటువంటి సిచ్యువేషన్లో మీకు కూడా ఒకవేళ బట్టతల స్టార్ట్ అయితే ఎక్కువ అవకాశం ఏంటి అంటే ఈ జుట్టు ఫర్దర్ లాస్ కాకపోవచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్లో గమనిస్తే ఈ డిహెచ్టీ అనేటువంటిది కొంత సమయం వరకే పనిచేసింది. బట్ ఇంకో సినారియోలో కనుక చూసినట్లయితే ఒక వ్యక్తికి మొత్తం ఇక్కడ నుంచి ఇంతవరకు బట్టలు వచ్చేసి ఓన్లీ ఈ సైడ్స్ అండ్ బ్యాక్లో చిన్న ఏరియా మాత్రమే మిగిలింది అనుకుందాం. అటువంటిప్పుడు వాళ్ళ కొడుకు కానీ, లేకపోతే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు కానీ బట్టతల స్టార్ట్ అవ్వడమే 25లో స్టార్ట్ అయింది అంటే మళ్ళీ 40-45 ఇయర్స్ వచ్చేసరికల్లా ఇంతవరకు బట్టతల వచ్చేస్తుంది. ఒక్కసారి మీ బట్టతల వచ్చే ప్యాటర్న్ మీ పేరెంట్స్లో ఉన్న ప్యాటర్న్ అచీవ్ చేసింది అనుకోండి, దాని తర్వాత ఫర్దర్గా బట్టతల వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. సో ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే డిహెచ్టీ అనేటువంటిది ఖచ్చితంగా 20 ఇయర్స్ పనిచేస్తుంది, లేదా 35 ఇయర్స్ పనిచేస్తుంది అని చెప్పలేము. మీ పేరెంట్స్లో ఎలా అయితే డిహెచ్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసి బాల్నెస్ క్రియేట్ చేసిందో, ఆల్మోస్ట్ మీకు అటువంటిది క్రియేట్ అయ్యేంత వరకు ఆ డిహెచ్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండవచ్చు. దాని తర్వాత దాదాపుగా డిహెచ్టీ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. అది అర్లీ ఏజ్లో కావచ్చు, లేకపోతే లేట్ ఏజ్లో కావచ్చు. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇయర్స్ కంటే ఎక్కువ బాల్నెస్ ప్యాటర్న్.